కోసం విద్యార్థులను, లక్షలాది హోటల్ ఉద్యోగులను, టూరిస్టులను అలవిగాని కష్టాలకు గురి చేస్తూ రోడ్డున పడేసింది మోడీ ప్రభుత్వం. ఇది చూసి సామాన్య ప్రజలు కొరత వచ్చిందనుకుని సిలిండర్ల కోసం ఎగబడ్డారు. యుద్ధం మూలంగా వచ్చిన సప్లై సమస్యను మోడీ గారు జాతీయ సంక్షోభంగా మార్చారు. ఒక వస్తువుకి కొరత ఏర్పడినప్పుడు ధర పెరగడం సహజం. ఆ అధిక ధరే వినియోగాన్ని ఆటోమేటిక్గా తగ్గిస్తుంది. ఉదాహరణకు నిన్న మా ఆవిడ బోన్ బ్రాత్ తయారు చేయడానికి 3 గంటల పాటు గ్యాస్ స్టవ్ మీద మరగబెట్టింది. ఒకవేళ గ్యాస్ ధర పెరిగి ఉంటే అన్ని గంటలు ఉడికించేదా? ఖచ్చితంగా వాడకం తగ్గించేది. ప్రభుత్వాలు ఎవరు గ్యాస్ వాడాలో ఎవరు వాడకూడదో నియంత్రణలా నిర్ణయించకూడదు. కొరత ఉన్నప్పుడు రేట్లను సహజంగా పెరగనిస్తే వినియోగం తగ్గుతుంది. అప్పుడు అందరికీ గ్యాస్ దొరుకుతుంది. యూరప్లో ఎల్పిజి ధర 20% పెరిగింది. సింగపూర్లో సిలిండర్ ధర ఈ వారం దాదాపు $1.50 పెరిగింది. మరి భారతదేశం ఏం చేసింది? కమర్షియల్ సంస్థలకు గ్యాస్ అమ్మకాలనే నిషేధించింది. నిషేధాలు బ్లాక్ మార్కెట్ ని సృష్టిస్తాయి. ₹1000 డొమెస్టిక్